అసలు నీరు ప్రవహించేటటువంటి నదులకి నాడీ మండల వ్యవస్థకి సంబంధం ఏమిటి అనే విషయం మీద ఈరోజు మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, నదిలో నీటి ప్రవాహం బాగా ఉంటే స్వచ్ఛమైనటువంటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది తాగడానికి అనుకూలంగా, అద్భుతంగా, ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మంచినీటిని మనం చూస్తాం. నీటిలో ఎలాంటి కాలుష్యం కానీ ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఎందుకంటే ప్రవాహం జరిగిపోతూ ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి మనం నీటిని చూస్తాం. నదిలో నీరు ప్రవహిస్తుంది, దాన్ని నది అన్నాం. మరి మన శరీరం మొత్తం మీద ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, నాడులు, మరి ఈ నాడుల్లో ఏం ప్రవహిస్తుంది? ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో నేను చెప్పాల్సిన అవసరమే లేదు. మనం హాస్పిటల్కి కనుక వెళ్ళినట్టయితే డాక్టర్లు సెలైన్ కట్టాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా కూడా కొన్ని రకాలైనటువంటి మందుల్ని నరం ద్వారానే త్వరగా క్యూర్ అయ్యేదానికి నరం ద్వారానే ఇస్తూ ఉంటారు. ఇంజక్షన్లు కానీ సెలైన్స్ కానీ. ఏం ప్రవహిస్తుంది నాడీ మండలంలో? నర్వస్ సిస్టంలో ఏం ప్రవహిస్తుంది? రక్తం ప్రవహిస్తుంది. ఆ నదిలో నీరు ప్రవహిస్తుంది, ఈ నర్వస్ సిస్టంలో రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఈ నదిలో కూడా, ఈ నర్వస్ సిస్టమ్ అనే నదిలో కూడా అద్భుతమైనటువంటి ప్రవాహం ఉంటే, ఆక్సిజన్ సరఫరా, బ్లడ్ సరఫరా బాగా ఉంటే ఎలాంటి రుగ్మతలు మన దరిచేరవు, అనారోగ్యాలు మన దరిచేరవు, వాతం, కఫం, పిత్తం కరిగిపోతాయి. అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని అందుకునే అవకాశం మనకి ఉంది. అందుకే ఈ శరీరాన్ని మనం భూమి మీద కావాలని కొన్ని కోట్ల జన్మలు నిరీక్షించి ఈ జన్మ తీసుకున్నాం. సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. ధ్యానం చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ధ్యాన సాధన వల్ల ఎంత ఉపయోగం ఉందో ఎందరో మహానుభావులు మనకి పుస్తకాల రూపంలో, ఇప్పుడున్నటువంటి గురు పరంపర వీడియో రూపంలో తెలియజేస్తున్నప్పటికీ కూడా మనం సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ ధ్యానం, ప్రాణాయామం విధిగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జై గురుదేవ్.